స్టైఫండ్ పెంపు అంశంలో ప్రభుత్వ తాత్సారం నిరసిస్తూ ఏపీ జూనియర్ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన 800 మంది జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టారు. జీజీహెచ్ ఎదురుగా ఉన్న ఆర్ఎంసీ హాస్టల్లో దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ జూడా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కె రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే స్టైఫండ్ పెంపు 8 నెలలు ఆలస్యం అయిందన్నారు. తమ స్టైఫండ్ను 30% పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేని పరిస్థితుల్లో గత వ్రాతపూర్వక ఒప్పందం ప్రకారం 15% పెంపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూడా అసోసియేషన్ ఆర్ఎంసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ అశ్విన్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తనుజ, ఫార్మసీ జూడా డాక్టర్ రాజర్షి దాస్, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. సో 2016 వరకు ఆ స్టైఫండ్ హైక్ అవుతూనే వచ్చిందండి. తర్వాత మళ్ళీ 2018లో స్టైఫండ్ హైక్ వచ్చిందండి. మళ్ళీ కోవిడ్ టైం అప్పుడు కూడా మాకు స్టైఫండ్, మా కష్టాన్ని, డాక్టర్స్ యొక్క కష్టాన్ని చూసి గవర్నమెంట్ గుర్తించి మాకు స్టైఫండ్, గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే మాకు స్టైఫండ్ హైక్ ఇచ్చిందండి. మళ్ళీ 2022లో కూడా మళ్ళీ స్టైఫండ్ హైక్ ఇచ్చింది. అప్పుడు మాకు చెప్పింది వెర్బల్ అష్యూరెన్స్ క్లియర్గా ఇచ్చిందండి. 2 సంవత్సరాలకు ఒకసారి మేము స్టైఫండ్ హైక్ చేస్తామని చెప్పేసి దాని ప్రకారంగానే 2024లో గవర్నమెంట్ మాకు స్టైఫండ్ హైక్ ఇచ్చిందండి. మళ్ళీ 2026లో స్టైఫండ్ హైక్ ఇవ్వాలి, కానీ గవర్నమెంట్ స్టైఫండ్ హైక్ ఇవ్వకపోవడం వల్ల ఈ పోరాటం చేయాల్సి వస్తుంది. ఇప్పటికే 8 నెలలు అయిపోతుందండి. మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము గవర్నమెంట్కి. వాళ్ళు వెర్బల్ అష్యూరెన్స్ ఇస్తున్నారు కానీ రిటర్న్ ఇన్సూరెన్స్ ఏమీ ఇవ్వటం లేదు. అందువల్ల ఈ పోరాటం చేయాల్సి వస్తుంది. మేము 30% స్టైఫండ్ హైక్ అడిగామండి. అడిగితే గవర్నమెంట్ 3% ఇవ్వడం దురదృష్టకరం. కనీసం మేము కిందటి జీవోల ప్రకారంగా 15% స్టైఫండ్ హైక్ అయినా కోరుకుంటున్నాం. ఎందుకంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తర ఇండియా నార్త్ ఇండియా రాష్ట్రాలు చూసుకుంటే అందరూ 1 lakh స్టైఫండ్స్, 1,35,000 స్టైఫండ్స్ చాలా రాష్ట్రాలు ఉన్నాయండి. 90,000 కూడా తీసుకుంటున్నారు. అయినా సరే మేము తక్కువ స్టైఫండ్ అయినా మేము ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో మేము ముందుకు సాగుతున్నాం. మేము ప్రజలకి సేవ చేయడానికే మేము ముఖ్యం ఉంటాం. కానీ మా కష్టాన్ని మీరు కొంచెం గుర్తించి మాకు రావాల్సిన స్టైఫండ్ మాకు ఇస్తారని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం.